గ్రేటర్ విశాఖపట్నం సూర్యానగర్ 49వ వార్డు కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటీ పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల స్కామ్లు అంటూ ఒక వ్యక్తి దగ్గర 30 లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యనగర్ 1 కంచరపాలెంలోని పుట్టి పెరిగిన ఏరియా నాది. ఇక్కడ అద్దెకి మాత్రం 13 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను పెళ్ళైన తర్వాత. అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా బాగుండేది. 2019 వరకు. 2019లో మా తోటకోళ్ళ కొడుకు శ్రీను అని ఒక అబ్బాయి ఇలాగా శీలానగర్లోని చీటీలు అవి బాగా హైలైట్లో చేస్తున్నారు. అతని పేరు నాగేశ్వరరావు, చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన పేరు. చాలా బాగా చేస్తారు, మీరు వేసుకుంటారని ఫస్ట్ 5 లక్షల చీటీ కల్పించారండి. బాగానే ఇచ్చారు ఆయన. తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతను అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గ్యాదర్ చేసిన ఒక టీం అని మాకు తెలియక వాళ్ళలో మేము పడిపోయామాట. వాళ్ళు మొత్తం 5గురు అండి. బొజ్జ అరుణకుమారి, అతని భర్త గంగాధర్, చొక్కాకుల నాగేశ్వరరావు, అతని భార్య పేరు చిన్నతల్లి, అలాగే కృష్ణ, గాజువాకులు ఉంటారండి. వీళ్ళు 5 ఒక టీం అనమాట. అంటే మధ్యతరగతిలో ఉండేవాళ్ళని పప్పుల చీటీలని, తర్వాత డబల్ డమాకా అని, 5 లక్షల చీటీ, 10 లక్షల చీటీ అని, క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్కి మాకు కావాలండి 3 నెలల్లో ఇచ్చేస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు చిన్నపిల్లలతో ఉన్నారు కదా, మీకు ₹1 వస్తుంది అన్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ, అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలాగ నడుపుతున్నారండి. అది మాకు 2019 నుంచి 2020 వరకు వ్యవహారం అలా జరిగిందండి. ఈ విషయం మాకు నిజంగా తెలియక ఇందులో దూరిపోయామన్నమాట. తర్వాత ఈ చీటీలు 25 లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు. తర్వాత డబల్ డమాకా ఒకటి శీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, ఏరియా పేరు ఇది నాతేపాలెం అండి. అక్కడేమో మోడీ కేర్ అని ఒక ఆఫీస్ పెట్టాడండి. అక్కడ చీటీలు డ్రాలు ఈ స్కీమ్ సార్ 2019లోని ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడండి. ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను అందరి దగ్గర వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి. ఈ డబ్బులు రూపాయితో సహా ₹1 ఎవరికి ఇవ్వలేదండి. ఒక్కొక్కరికి 7,000 చెప్పిన మేము క్లియర్ చేసాం. అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగాం, అలా కాదండి ఇలా కట్టించారు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇదేమో ఇచ్చారండి, ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి, నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను, కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, లేదని నేను ఇస్తానని చెప్పి ఇది ప్రూఫ్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బొజ్జ అరుణకుమారి ఇగో అండి, ఇప్పుడు ఇంతకీ మెయిన్ హెడ్ అయితే ఈయనండి, చొక్కాకుల నాగేశ్వరరావు, వాళ్ళ ఆవిడ పేరు చిన్నతల్లి. ఇది ఒక వీళ్ళిద్దరు భార్య భర్తలండి. అయితే అతని పార్ట్నర్ అండి, ఇతని పేరు కృష్ణ. ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి. ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడండి, అక్కడ ఆల్రెడీ నడుపుతున్నాడు ఆయన. తర్వాత ఈ బొజ్జ అరుణకుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట. ఈవిడ ఇలా ఆయన ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము. ఈవిడ మాత్రం ఊరందరినీ ముంచింది. 7 కోట్లు మ్యాక్సిమం ఈవిడ. ఈ విషయం మాకు నిజంగా తెలియదు. ఈవిడే ఇప్పుడు 5 లక్షలు మా దగ్గర క్యాష్ మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ 5 లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి. మొత్తం అన్నిట్లో ఇలాగ దగ్గర 30 లక్షలు లాస్ అయిపోయామండి. 30 లక్షలు కూడా మా వీధిలో అందరి దగ్గర కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం క్లోజ్ చేసుకున్నాం. అయితే ఒకరోజు పిలిపిస్తే ఇంటికి వచ్చారు. మేము చేసిన తప్పు ఏంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ గుడ్డిగా నమ్మేసాం. అందుకే ఈరోజు ఈదులు పడ్డాం ఇలా చిన్నపిల్లలతో తిండి తిప్పలు లేకుండా. అయితే ఇప్పుడు ఏమంటాడంటే లేదండి ఇస్తానని చెప్పి అలా సంవత్సరాలు వెళ్ళగొచ్చాడండి. ఆ తర్వాత మేము ఫిత్రాడు పోలీస్ స్టేషన్లో ఏమొచ్చి స్పందనలో పెట్టాం. అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉండేవారండి, అప్పుడులో పెట్టామాట. ఆ సీఏ గారు పిలుస్తాను అదే చేస్తానని ఆయన అయితే బాగానే చేస్తున్నారు, కానీ ఈ వెనకడున్న వాళ్ళు మాత్రం అలా తిప్పారు. అది కొన్ని సంవత్సరాలు లాగించారు. ఆ తర్వాత ఫిత్రాడు పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మళ్ళీ ఫిర్యాదు చేశాను. అది అలా చేస్తాను చెప్పి అలా కొన్నాళ్ళు నడిపారు. ఈలోగా మళ్ళీ సంస్థ మారింది కదండి, అదే చంద్రబాబు నాయుడు వచ్చారు. తర్వాత మళ్ళీ సిపిలో కూడా పెట్టుకున్నామండి. అది పెట్టి ఇప్పటికి ఇంచుమించు నెల అవుతుందండి. ఫైలు వచ్చేసి ఇక్కడికి ఎవిడెన్స్ లేవని ఒకలో పక్కన పెట్టాడు. పిలుస్తాను కంగారు ఏముంది, చేస్తాను. మొత్తం మీద మాకైతే న్యాయం చేయట్లేదండి. కలెక్టర్ వరకు కూడా వెళ్ళామండి. సిపిలో సార్ వారే వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసి స్వయంగా సీఏ గారితో మాట్లాడారు.
ఇచ్చిస్తాను నా అబ్బాయి అంటున్నాడు కదా, అతను అంటున్నారు కదా, మరి ఇచ్చిస్తాడు ఎవిడెన్స్ ఏంటి? ఆ అమ్మాయి ఇవ్వలేదని ఇన్నిసార్లు ఏమో పిల్లలతో నాళ్ళు ఇలాగ మీడియాలో ఆటలు ఎందుకు తిరుగుతుంది? ఇవ్వకపోతేనే కదా రోడ్డు పడతారు ఒక ఆడది, లేకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా? మరి ఆవిడకి న్యాయం చెయ్యాలి కదా, ఎఫ్ఐఆర్ చేసి చెయ్యండి అని చెప్పి 5th పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ పంపించారండి. కానీ అలా అసలు స్పందించట్లేదు. మొన్న కూడా వెళ్ళామండి, మన శనివారం కూడా వెళ్ళాం, మన శుక్రవారం కూడా వెళ్ళాం. సీఏ గారు అయితే పిలిపిస్తాను బాబు ఉండండి, మరి బందోబస్తుకి వెళ్ళారు కదా అనేసి అంటే అందరూ ఇప్పటివరకు వెయిట్ చేసామండి. రైటర్ సతీష్ గారే చూస్తున్నారని కొన్ని రోజులు చెప్పారు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే సార్ ద్వారాగా నేను కానిస్టేబుల్ అండి, నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఏం లేవండి, నేనేం చేయగలను అని ఆయన అంటారు. ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి? ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి పడిపోతానా ఎవిడెన్స్? మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదండి. ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈరోజు నేను మధ్యతరగతి ఆడపిల్లగా ఉండి సిగ్గు విడిచి పిల్లలతో ఉండి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి. ఇప్పుడు ఈ రోజులో అనుకోవద్దు, కానీ నా ప్లేస్లో ఎవరైనా ఉంటే పాటి ఉరేసుకొని చనిపోతారండి. కానీ నేను ధైర్యంగా అన్నీ నిలబడి చేస్తున్నాను. మొత్తం 120 మంది కట్టామండి, అందులో 80 మందికి ఇవ్వలేదండి ఆయన. కానీ ఇలాగ మధ్యతరగతి ఆడవాళ్ళైతే ముందుకు రారండి. అమౌంట్కి అయితే మాత్రం మధ్యన కట్టించావు కదా అని మమ్మల్ని పీకడానికి అయితే ఉంటారు కదండి. 80 మందికి మేమే క్లియర్ చేసాం. ఇంకా క్లియర్ చేయలేదు. చెయ్యాలి ఇమ్మని అడిగితేనేమో కొన్నాళ్ళు మాత్రం బాగానే చెప్పారండి. ఫోన్లో కొన్నాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇస్తానని చెప్పి అంటే రోజులు వెళ్ళగొట్టడం అనమాట. అది మమ్మల్ని అలా మగ్గి పెట్టడం అనమాట. మాకు ఆ విషయం తెలుసుకునేటప్పటికి చేయి దాటిపోయింది. ఇలాంటివి మాకు ఎప్పుడు ఏ రోజు పడలేదండి. ఇది ఏంటంటే అవగాహన కూడా మాకు లేదు. మాకు అతని దగ్గర అయితే 30 లక్షలు రావాలండి. ఇంకో విషయం ఏంటంటే పెందుర్తిలోని పెద్ద షాప్ పెట్టాడు ఆయన. రోజుకి 3 లక్షలు అమ్ముతున్నాడు ఆయన. రోజుకి 3 లక్షలు అమ్ముతున్నవాడు ఇంటికి అతని దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి మీడియాని ఆల్రెడీ ఇంకో మీడియాలో మేము సంప్రదించి వెళ్ళి అడిగామండి. అందులోనే ఏమంటున్నారు అంటే 3 లక్షలు మరి పెట్టేటప్పుడు ఇవ్వాలి కదా అంటే ఎవిడెన్స్ చూపించమన్నాడు. ఎవిడెన్స్ చీటీలకి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? చీటీలకి ఎవిడెన్స్ ఎలా వస్తుంది? నమ్మకమే కదా. పట్టి మోసం చేస్తున్నామని నీ మనసులో ఉంది కానీ మాకు తెలియదు కదా. మీరు నమ్మేసి అందరితో కట్టించి ఈరోజు ఇలా ఈదుల పాలు అయిపోయాం. ఇలాగా మొత్తం వీధిలో అందరి దగ్గర ఇప్పుడు చెడ్డ అయిపోయాను అనుకోవద్దు. కానీ చుట్టాలు ఇప్పుడు నా కెరీర్ ఎలాగొస్తుందండి? నా పరువు ఎలాగొస్తుంది? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా పేరు అతిపేశ్వరరావు అండి. మా ఆవిడ సావిత్రి అండి. ఒక 2019లోని చొక్కొక్క నాగేశ్వరరావుని పరిచయం అయ్యండి. అది మైనర్ అబ్బాయి ద్వారాగా మేము నా పరిచయం అండి. అబ్బాయి అతను మైనర్ అబ్బాయి అన్న చిన్న మీ 20 లక్షల సీటీ 10 లక్షల సీటీని చొక్కొక్క నాగేశ్వర శీలనాడులని ఆయన బాగా చేస్తారో అని అన్నారండి. మా నమ్మకంగా మేము సీట్లు అతను వేసమాట. వేసిన తర్వాత కొన్నాళ్ళు బాగా లావాదేవీలు ఉండేవండి, బాగా ఉండేవండి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఆయన LIC కట్టించానండి. తర్వాత 300 కార్డు కట్టించానండి. తర్వాత ఓస్మోస్ అట, తర్వాత మోడీకేర్ అట, ఇవి వేరు వ్యాపారం చేశారన్నమాట. మా ద్వారాగా ఇంకా అందరి దగ్గర కట్టించుకున్నారండి. ఆ ప్రజలందరూ మిగతా జనం కూడా నాకు వచ్చి పీకుతున్నారండి. ఆయన వల్ల మేము చాలా ఇరిగిపోయింది. ఆయన వల్ల మేము 30 లక్షలు ఇరిగిపోయాం సార్. పప్పు చీట్లని LIC అని అన్నీ కట్టించారండి. కట్టించిన తర్వాత ఇప్పుడేమో 700 ఇవ్వలేకపోయిన అలాగా గత 400 పెట్టి అలాగా కింద చెప్తున్నానండి. చెప్తే మేము ఆల్రెడీ మేము స్పందన పెట్టడం జరిగింది, ఆల్రెడీ కమిషనర్ పెట్టడం జరిగింది, కలెక్టర్ కూడా పెట్టాం సార్. ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి ACP ఆఫీస్ వచ్చింది, ACP ఆఫీస్ మళ్ళీ కందం పోలీస్కి వచ్చిందండి. అయిపోయింది. మళ్ళీ మీరు రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే 2024లోని మా కందర్పం పోలీస్ కంప్లీట్ అదేమించి పాత సిఈ గారు ఏమించి సిపికి పెట్టాము. సిపి నుంచి 2024 పిలిచిన తర్వాత నుంచి ఇప్పుడు సిపి గారు ఏమించి మాకు పిలిచి అడగడం జరిగిన తర్వాత ఏమించి మీ 5th తరగతికి వెళ్ళిపోయిన చెప్తే 5th తరగతికి సిపి గారి ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి. మా కందర్పోలికి వచ్చి ఆ సిపి గారి ఫైల్ ఇచ్చిన తర్వాత నుంచి ఇక్కడ రైట్ సతీష్ అని ఆయన ఉన్నారండి. ఆయన గవర్నమెంట్ అన్నాడు పిలిపించలేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ తోడుదండి బజ్జి అరుణ్ కుమారి, చొక్కొక్క నాగేశ్వరరావు, చొక్కొక్కల చింతల్లి, తర్వాత బజ్జి అరుణ్ కుమార్ ఆయన కొద్దిగా స్కామ్ అంటే వాళ్ళు మాకు మాత్రం న్యాయం జరిగి చూడాలి సార్. మాకు మాత్రం మా డబ్బులు మాకు వచ్చేట్టు చూడండి సార్. మాకు ఈ పిల్లలతో సార్, మాకు 2 పిల్లలండి. మాకు కెరీర్ ఆడుకున్నారండి వాళ్ళు. మా ఏందో దయించి మా డబ్బులు మాకు ఇప్పించేట్లు చూడండి సార్. మాకు ఇస్తున్నారు అన్నారండి. అందుకోసం అయితే ఆయన ద్వారా పరిచయం సార్. మా ద్వారా ఉండండి సార్. ఆయన మీద మలకపురం పోలీసు కేసులు ఉన్నాయండి. ఆల్రెడీ వాజే పోలీసు కేసులు ఉన్నాయండి. మా పెద్ద పోలీసులు కూడా కేసులు ఉన్నాయండి చొక్కొక్క నాగేశ్వరరావు మీద. కానీ బజ్జి అరుణ్ కుమార్ చాలా కేసులు ఉన్నాయండి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్, చాలా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇప్పటికైనా సిపి వారికి వెళ్ళి
గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇంకా వీరి వల్ల మిగతా జనాలు కూడా మోసపోకూడదు అని లాక్ చేస్తే అందరూ. నా పేరు రాజారావు అండి. మేము ఇక్కడ 2018లో సూర్యానగర్లో ఇక్కడ అద్దెకుండి వాళ్ళమండి. మీది అద్దెకుంటా ఇక్కడ సావిత్రి దగ్గరికి వస్తా ఉండటంలో పరిచయం ఇక్కడికి వచ్చేవాళ్ళమండి. వచ్చిన తర్వాత నాగేశ్వరరావు అన్నవాడు చొక్కాకుల నాగేశ్వరరావు అన్న ఆయన ఇక్కడికి వస్తా అలా పరిచయం అయ్యి మా దగ్గర కూడా చీటీలు వేయించి అలాగేలాగా పరిచయం చేసి తర్వాత ఇచ్చి కూడా చీటీ డబ్బులు ఇచ్చేటప్పట్లో తర్వాత అమౌంట్ వడ్డీకి కావాలని చెప్పి తీసుకున్నాడండి. ఒకసారి 1 లక్ష ఒకసారి 1 లక్ష తీసుకున్నాడు. అలాగే కొంతకాలం ఒక 6 నెలల దాకా వడ్డీ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి ఒక 2 లక్షలు ఒకసారి 2 లక్షలు ఒకసారి 2,50,000 ఒకసారి మొత్తం 6,50,000 దాకా తీసుకుని మొత్తం మీద ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని 3 సంవత్సరాలు తిప్పాడు. 2020 నుంచి తిప్పి మీరు తర్వాత ఏంటి పొజిషన్ ఏంటని అడుగుతుండే లీగల్గా వెళ్ళని అంటున్నాడే తప్ప ఏ ₹1 ఇస్తలేదు. దాని గురించి అదే కాకుండా మళ్ళీ ఆడు 6,50,000 తీసుకున్నది కాకుండా మళ్ళీ బొజ్జ అరుణ్ కుమార్ దగ్గర మధ్యలో ఈ ఆవిడ దగ్గర పరిచయం చేసి తీసుకెళ్ళి ఒక 12 లక్షలు ఒకసారి 2 లక్షలు ఒకసారి 4 లక్షలు ఒకసారి 3 లక్షలు మొత్తం అలాగా ఒక 12 లక్షల వరకు ఇప్పించాడు బొజ్జ అరుణ్ కుమార్కి. ఇప్పించింది వాళ్ళ ఆయన్ని కూడా పరిచయం చేసాడు బొజ్జ గంగాధరం. వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఒక 2-3 నెలలు ఎంత వడ్డీ ఇచ్చారో తప్ప అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు, ఈడు ఇవ్వలేదు, ఆడు ఇవ్వలేదు. మీరు లీగల్గా వెళ్ళని అంటున్నాడు. లీగల్గా వెళ్దామంటే ఇప్పుడు బొజ్జ అరుణ్ కుమార్ వాళ్ళు మాకు ఏ విధమైన ఎక్కడా కూడా దొరుకుతలేదు. వాళ్ళు దానికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పి